వాక్యంలోకి వెళ్దామండి. అంటే వాక్యాన్ని చదువుతుండగా జీవము మనలో పట్టుకొస్తుందంట. హల్లెలూయా. ఎందుకంటే వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, వాక్యమే జీవమై ఉన్నది అని దేవుడు తెలియపరుస్తున్నారు. వాడు ఎప్పుడు ఇటు రీతిగా ఆత్మలో ఆనందించాలి, ఆత్మలో హర్షించాలి, ప్రభువుని బట్టి మనము సంతోషించేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే ఎక్కడో అట్టడుగున పడిపోయిన మన పాపపు జీవితాల్ని ఆయన జ్ఞాపకము చేసుకొని తన ప్రియ కుమారుడు నీ కొరకు నా కొరకు ఈ భూమి పైకి ఆయన మనకి సత్య మార్గాన్ని ఆయన తెలియపరిచి ఆయన నీ పాపాలు నా పాపాలు మన పాపాల నిమిత్తము ఆయన కలువరి శిలువలో మన పాపాలన్నింటినీ ఆయన భరించి అంత మాత్రమే కాక శిలువ మరణము పొందేంత వరకు ఆయన విధేయత చూపిన వాడి ఆయన ఉంటూ ఈ అమూల్యమైన శ్రేష్టమైన రక్షణని మనందరికీ ఆయన అనుగ్రహించున్నాడు. దాన్ని బట్టి మొట్టమొదటిగా మనం సంతోషించాలి. రెండోదిగా ప్రభువు మనకిచ్చిన పరిశుద్ధాత్మని బట్టి మనం సంతోషించేవారుగా ఉండాలి. మూడోదిగా ఆయన మళ్ళా నీ కొరకు నా కొరకు ఆయన కొరకు ఎదురు చూసే వారి కొరకు ఆయన తిరిగి రాబోతుండగా దాన్ని బట్టి మనము సంతోషము వ్యక్తపరిచే వారిగా ఉండాలి. ఒకటి యూ షుడ్ ఫీల్ ఎక్సైటెడ్. ఎక్కడ లేని ఆనందము ఉప్పొంగాల మనలో. ఎందుకంటే ప్రభు మళ్ళా రాబోతున్నాడు, ఆయనను మనము ఎదుర్కోబోతున్నాం. తగిన సిద్ధపాటు, తగిన ఆత్మ నడిపింపు, తగిన వాక్య ధ్యానము, ఆ సమయాన్ని మనము గమనించేవారుగా మనం ఉండాలి. ఆయన దొంగ వల్లే వస్తున్నా అన్నాడు. నేను దొంగ వల్లే వస్తున్నాను. బైబిల్లో 2 దగ్గర ప్రభు యొక్క రాక గురించి
చేయబడి ఉన్నాయి. ఏంటంటే ఒక దగ్గరేమో దొంగ వల్లే వస్తా అంటున్నాడు, ఇంకొక దగ్గరేమో పెళ్లి కుమార్తె వల్లే వస్తా అంటున్నాడు. కాబట్టి దొంగ వల్ల ఎవరి కొరకు వస్తాడు అంటే నామకార్థ క్రైస్తవ జీవితం జీవించే వారి కొరకు ఆయన దొంగ వల్లే రాబోతున్నాడు. కానీ సిద్ధపడిన సంఘము ఏదైతే ఉన్నదో, ఆత్మతోని నింపబడి ఆత్మతోని సిద్ధపడిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ కొరకట ఆయన పెళ్లి కుమార్తె వలె ఆయన వస్తున్నాడు. ఏ ఏ గ్రూప్ లో మనం ఉన్నాము? దొంగ గ్రూప్ లో ఉన్నామా? దోసుకొని పోతాడు వాడు. పెళ్లి కుమారుడు రాబోతుండగా సిద్ధపడిన సంఘంలో ఆయన వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. ఈ లోకంలో మనము ఎట్టి రీతిగా ఆయనకి లోబడాలో నేర్పించాడు. అట్టి రీతిగానే మనంతటా మనము ఆయన వెంబడించలేము, కానీ ఆయన ఆత్మని మనకు అనుగ్రహించున్నాడు. ఎప్పుడైతే ఆత్మ బలాన్ని, ఆత్మశక్తిని, ఆత్మ నడిపింపుని మనం పొందుకుంటామో ఆటోమేటిక్ గా మనంతటా మనం సిద్ధపడలేము, కానీ ఆ పరిశుద్ధాత్ముడు ఎవరైతే మనము పొందుకున్నామో ఆయనే మనలో నుండి మనని సరైన రీతిలో ఆయన రాక కొరకు ఆయన సిద్ధపరుస్తాడు. కాబట్టి ప్రభు రాకడలో ఎత్తపడాలని అందరికీ ఒక ఆశ ఉంటుంది. కానీ ఆత్మ లేకపోతే, ప్రభు ముందుగానే చెప్పాడు కదా, ఆత్మ లేనివాడు ఈస్ నాట్ మైండ్, ఆ వాడు కాలేడు. అందుకనే ప్రభు నిన్న మన వాక్యాలు ధ్యానించినప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవుని మాటలు. ఏంటంటే నేను వెళ్ళుట మంచిది, తండ్రిని వేడుకొని నా పేరట మరొక ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మని మీ వద్దకు పంపిస్తాం. ఆయన మిమ్మల్ని సత్యంలో నుండి సర్వసత్యంలోనికి ఆయన మిమ్మల్ని నడిపిస్తాం. సర్వసత్యం ఏంటి? సత్యం ఏంటి? సర్వసత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? నేనే మార్గము జీవము సత్యమై ఉన్నాను. కాబట్టి హీస్ ద ట్రూత్. వాట్ ఈస్ సర్వసత్యం? సర్వసత్యం ఏమిటంటే ప్రభు ఎక్కడిగా వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన తిరిగి మళ్ళీ తండ్రి కుడిపార్శ్వానికి వెళ్ళిపోయాడు, ఆయన మళ్ళీ తిరిగి రాబోతున్నాడే, అదే సర్వసత్యము. ప్రతి ఒక్క నేత్రము ఆయన చూస్తూనే బైబిల్ చదివిస్తున్నాయి. ఆయనని గాయపరచబడిన వారు, ఆయన శిలువ మీద అవమానం పరిచిన వారు, ఆయన ముఖం మీద ఉమ్మూసిన వారు అందరూ ప్రభుని అంగీకరించకపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్క నేత్రము ఆయన చూస్తున్నారు. కాబట్టి ప్రభు రాబోతున్నాడు. ఈ రాకడ అనేది ప్రభు యొక్క ఏమంటారు, ఆ డే ఏదైతే ప్రిపేర్ డే ఏదైతే తండ్రి చిత్తము ద్వారా అది నిర్మించబడి ఉన్నదో, ఏదైతే ఆ కాలం ఉన్నదో ఆ కాలంకి తగిన సిద్ధపాటు మనకు కావాలి. ఎందుకంటే రాకడనే మన ప్రభు వచ్చేస్తున్నాడు అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభు వస్తాడు, రహస్యంగా వస్తాడు. రాకడలో ఫస్ట్ పార్ట్ ఏంటంటే రహస్య రాకడ. అది ఎవరికి అంటే ఆత్మ అభిషేకము పొందుకున్న వారికి మాత్రమే. వాళ్ళు మాత్రమే కడబోర శబ్దం వినగలుగుతారు, వాళ్ళు మాత్రమే మధ్యాకాశంలోనికి ఎత్తబడతారు. మిగతా క్రైస్తవుల సంగతి ఏంటి? మిగతా క్రైస్తవుల పరిస్థితి ఎట్లుంటుంది అసలు? అప్పుడు అయ్యో ఇంతకాలం నేను నిర్లక్ష్యం చేశాను, ప్రభు వచ్చి వెళ్ళిపోయాడు అని అప్పుడు గుండెలు బాదుకుంటాం. ఏడేళ్ళు లోకం మీదకి శ్రమ రాబోతుంది, ఏడేళ్ళు మధ్యాకాశంలో ఒక విందు చేపట్టుకుంటుంది. కాబట్టి ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద రాప్చర్ ఏదైతే ఉంటుందో దానికి సంఘం సిద్ధపడిపోవాలి. ఎవరైతే ఆత్మని, ఆత్మ సావాసంలో, ఆత్మ నడిపింపులో, ఆత్మ నింపుదలలో ఎందరైతే ఉన్నారో అట్టి వారు మాత్రమే ఈ మొదటి భాగం అనే రాకడలో, రహస్య రాకడలో వాళ్ళు ప్రభుని చేరుకోగలుగుతారు. 7 సంవత్సరాలు విందులో ప్రభుత్వం ఉండబోతున్నారు. ఇంకా మిగతా క్రైస్తవులు 7 సంవత్సరాలు ఈ భూమి మీద వాళ్ళు చేసిన తప్పిదాలకి మారు మనసు చెందక ఉండినందుకు వాళ్ళు ఏంటంటే అప్పుడు పశ్చాత్తాపడతారు. కానీ శ్రమల కాలము మనం సహించలేమని బైబిల్ చెప్తుంది. అందుకనే సంఘంలో ఉంటున్న మనము తగిన సిద్ధపాటు కలిగిన వారిని మనం ఎత్తబడాలి. మనం ఎత్తబడాలి అంటే ఒకటే ఒక సూత్రం ఏంటి తెలుసా? ప్రభు మాటకి లోబడాలి. ప్రభు మాటకి లోబడితేనే ఆ గుంపులో ఉంటావు. ప్రభు మాటకి నువ్వు విధేయత చూపకపోతే కనుక
ఆయన నిన్ను చేర్చుకోలేడు అని వాక్యం సంధిస్తుంది. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 15 నుంచి 19 వాక్యాలు ఒకసారి చూసుకుంటున్నాం. హోరేబులో సమాజ దినమున నీవు నేను చావక ఉండునట్లు మళ్ళీ నా దేవుడిని యెహోవా స్వరము నాకు వినబడకుండును గాక, ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడని యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడని యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్త నీ సహోదరులను నీ కొరకు పుట్టించును. నా వల్ల ఒక ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లా నేను వారు చెప్పిన మాట మంచిది. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటలు ఉంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామములో చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసేదాను. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, మీ మధ్యలో నుంచి ఒక ప్రవక్తను మీ కొరకు లేపుతాను. ఆ ప్రవక్త ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తువే. కాబట్టి యేసయ్య మాటలు వినాలి అని మోషే ధర్మశాస్త్రం దగ్గర నుంచి ఆదికాండం నుంచి ప్రకటన వరకు మనం శూన్యంగా వాక్యాన్ని చదువుతుంటే కనుక, ధ్యానించగలిగితే కనుక, బైబిల్ ఇస్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఒబీడియన్స్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వరముకి లోబడే వారిగా మనము ఉన్నామా లేదా అని మనం చూస్తున్నాం. మనం ఇవన్నీ చూడము. మనం ఏం చేస్తాం సార్, సబ్జెక్ట్ ప్రిపేర్ అయిపోతాము. సబ్జెక్ట్ ప్రిపేర్ అయిపోయినాక సబ్జెక్ట్ పాటించేస్తాము. కానీ అది మనము మన వ్యక్తిగత జీవితాల్లో అవలంబించుకోము. We don't accept the teachings of God. అందుకనే ఎవరైతే ఆయన మాటలు వినరో వాళ్ళని విచారణ చేస్తారట. జడ్జిమెంట్ డే అనేది ఒకటి రాబోతుంది, తీర్పు దినము అని బైబిల్ చెప్తున్నారు. కాబట్టి యేసు ప్రభుని నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన ఎట్లా వచ్చాడండి? నరబాతారిగా ఆయన జన్మించాడు. సహోదరుల మధ్యలో ఆయన జన్మించాడు. ఆయనకి భూమి మీద జన్మించినప్పుడు ఆయనకి ఒక సరైన స్థలం కూడా ఆయనకి లేదు. కానీ అంత పెద్ద దైవమే, అంత గొప్ప దైవమే దాసుని స్వరూపము ధరించుకొని భూమిపైకి దిగివచ్చి 33.5 సంవత్సరాలు ఏటలో ఆయన 3.5 సంవత్సరాల ఏటలో ఆయన ఏమంటారు, రాజ్య సువార్తని ఆయన ప్రకటించి దేవుని రాజ్యముకి ఎటు రీతిగా చేరుకోవాలో అని చక్కగా ఆయన తండ్రి చిత్తాన్ని మనకి వివరించి ఉన్నాడు, బోధించి ఉన్నాడు. ఈరోజు సంఘంలో చేర్చబడ్డ మనము నిజంగా ఆయన మాటను వింటే నువ్వు ధన్యుడవే. ఒకవేళ నువ్వు ఆయన మాట వినకపోతే ఎవరిని అన్యుడవు. అన్యులు విన్నారు ఆయన మాట, ధన్యులు మాత్రమే ఆయన మాట వినగలుగుతారు. అందుకని యోహాను సువార్తలు అంటాడు, నా గొర్రెలు నా స్వరం వింటాడు. నా గొర్రెలను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. క్రైస్తవులందరినీ ఎరిగి ఉన్నాను అనలే. బాప్తిజం తీసుకున్న వాళ్ళందరినీ నేను ఎరిగి ఉన్నాను అనలే. నా స్వరము గుర్తించిన వారిని అంటున్నాడు. వాళ్ళని ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి ప్రభు స్వరము వినడానికి నేర్చుకోవాలి. ప్రభు మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు, పెద్దల ద్వారా మాట్లాడతాడు. నీ గురించి, నీ క్షేమము గురించి ఆలోచించే నీ వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా కూడా ఆయన మాట్లాడతాడు. నువ్వు మౌనంగా ఆయన సన్నిధిలో నువ్వు వేచి ఉన్నప్పుడు ఆయన చిల్లటి మెల్లటి స్వరము తోని ఆయన మాట్లాడతాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా రక్షణ పొందుకున్న మనము ఆయన స్వరము వినే విషయంలో మనము శ్రద్ధ వహించాలి. అందరు స్వరాలు వింటూ ఉంటాం. పొద్దున వేస్తే ఎన్నో కొన్ని లక్షల స్వరాలు వినిపిస్తుంటాయి. ఇంత గందరగోళమైన ఈ లోకంలో ఇన్ని స్వరాలు వినిపింపబడుతుండగా ప్రభు స్వరం వినేవారుగా మనం ఉంటున్నామా? వినలేని వారుగా మనం ఉంటున్నాం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాము, లోకపు ఆచారాల్లో ఉన్నాము, లోకపు పద్ధతుల్లో ఉన్నాము, లోకాన్ని వెంబడిస్తున్నాము. కాబట్టి ప్రభు యొక్క స్వరము వినలేని వారుగా మనం ఉంటున్నాం. అయినప్పటికీ పర్వాలేదు, మనము సమయము కేటాయించి ఆయన స్వరము వినడము మనం
మనం నేర్చుకోవాలి. మన సన్నిధిలో వేచి ఉండాలి. ప్రభా నీ స్వరము నేను వినే అటువంటి గొప్ప భాగ్యాన్ని, అటువంటి ధన్యకరమైన జీవితాన్ని, అటువంటి ఆత్మ నడిపింపుని, ఆ జీవ మార్గాన్ని నేను వెతికే కృపను నాకు దయచేయి ప్రభు అని మనం దేవుణ్ణి అడిగితే, వేడుకుంటే, ఆయన సన్నిధిలో వేచి ఉండగలిగితే దేవుడు తప్పక ఆయన స్వరము ఆయన వినిపిస్తున్నాడు. కాబట్టి ఆయన స్వరం వినాలి అని ఆయన కోరుకుంటున్నాడు. నీ దగ్గర నుంచి దేవుడు ఏం కోరుకుంటలే. ఏం కోరుకుంటున్నాడు నీ దగ్గర నుంచి? నువ్వు ఆయన మాట వింటావేమో అని కోరుకుంటున్నావు. మనం అందరం మాట వింటాము, కానీ ఆయన మాట విన్నాం. అందుకనే మానవులైన మనము పూర్తిగా మోసపోతూ ఉంటాం. మోసపోవద్దు. దేవుని స్వరము వింటే ఆ మోసం నుంచి నువ్వు తప్పించబడదు. ఇక్కడ ఒక ప్రవర్తనని దేనికి లేపాడంటే ఆ ప్రజలని నడిపించడానికి, భయంకరమైన బానిసత్వం నుంచి వాళ్ళందరూ విడిపించబడడానికి దేవుడు మోషే కాలం నుంచి నాయకుల్ని లేవనెత్తుతూ వచ్చాడు. కానీ దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంట ప్రతి ఒక్క నాయకుడి మీద తిరుగుబాటు చేశారంట, వాళ్ళకి వ్యతిరేకంగా జీవించారంట, వాళ్ళు లోబడలేదంట. అందుకనే చాలా మంది వాళ్ళు దేవుడు చూపించిన వాగ్దానం చేసిన దేశానికి వాళ్ళు చేరలేని వారుగా వాళ్ళు మిగిలిపోయారట. కాబట్టి దేవుని స్వరం వినాలి. నీ స్వరము వినిపింపు దేవా, నీ దాసుడు ఆలకించు. చిన్న సమయాల గురించి మన అందరికీ తెలుసు. సమయాల తర్వాత ఆయన ఏలి దగ్గర ఉంటాడు. అక్కడ దేవుని స్వరం వినే గొప్ప భాగ్యము ఆయనకి అనుగ్రహింపబడ్డది. ఆయన అనుకుంటాడు పెద్దయినా పిలుస్తున్నాడేమో అని. పెద్దయినా పిలుస్తాడే, ఆయన కానీ ఇంకా పెద్దయిన ఉన్నాడు, ఆయన పిలుస్తున్నాడు అని. తర్వాత ఈ పెద్దయిన చెప్పగానే ఈ చిన్న బాలుడైన సమయంలో పోయి సన్నిధిలో వేచి ఉన్నాడు. ఏమని జవాబు ఉన్నాడు? ఈ దాసుడు ఆలోచిస్తున్నాడు. మన జీవితంలో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే క్రైస్తవులుగా ఉంటాం, కానీ ఆయన స్వరము వినని క్రైస్తవులుగా మనం మిగిలిపోతాం. కాబట్టి చిన్న సమయాల వలె మనము ఆయన స్వరము వినాలి. సమయాన్ని ఆయన స్వరముతో పలకరించి ఉన్నాడు, పిలిచి ఉన్నాడు. ఈరోజు నిన్ను నన్ను ఆత్మస్వరూపిగా ఆయన మనని ఆకర్షించుకుంటున్నాడు. అటు రీతిగానే వాక్య స్వరూపిగా ఆయన ప్రతినిత్యము మనతో మాట్లాడుతున్నాడు. ప్రతినిత్యం ఆయన మనతో మాట్లాడుతున్నప్పటికీ కూడా మనం ఏంటంటే ఆ మాటలకి చెవి ఎవరగా మనము ఆ వాక్యానికి విరుద్ధంగా మనము జీవించే వారం అవుతున్నాం. కాబట్టి ఈ విమర్శ దినము దేవుడు ప్రతి ఒక్కరు ఈ భూమి మీద ఎంతమంది అయితే జన్మించారో ప్రతి ఒక్కరిని ఆ విచారణ దినము అనేది ఒకటి ఇక్కడ చెప్పబడ్డది కదా. కాబట్టి ఆ విచారణ దినంలో దేవుడు హౌ డిడ్ యూ లివ్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని నువ్వు ఎట్లా కొనసాగించినావు అని, నువ్వు పుట్టిన నాటి నుంచి నువ్వు ఆఖరి తుది శ్వాస విడిచేంత వరకు ఏమేమి చేసావు అన్ని ఆయన లెక్క తీస్తాడు. బయటకి లెక్కల్లో తేడాలు వచ్చినాయనుకో ఏం చేస్తాడు? తోలు తీసేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో క్రైస్తవ జీవితం అంటే ఏదో ఆషామాషిగా వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాము. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్. దేవుడు నిన్ను ప్రేమించి విలువైన రక్షణ నీకు ఇచ్చాడు. ఆ రక్షణను నువ్వు కొనసాగించాలంటే నువ్వు ఆయన మాటకి విధేయత చూపేవాడిగా ఉండాలి. అప్పుడే రక్షణ. రక్షణ పొందేసుకున్న, బాప్తిజం తీసేసుకున్న, అయిపోయిందంటే దాంతో సరిపెట్టుకుంటే కాదు. విచారణ చేస్తున్నాడు ఆయన. ఇంకా ఎంతకాలం మనం తిరుగుబాటు చేస్తావు? యెషయా గ్రంథకర్తతో అంటూ ఉంటాడు కదా దేవుడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవులకు, నా పిల్లల్ని నేను పెంచి పెద్దవాడిని చేస్తుంది, కానీ వాళ్ళు నా మీద ఎంతకాలం ఇట్లుంటారు? ఎంతకాలం దేవుని మీద తిరుగుబాటు చేస్తాం? జీవితం గడిపేస్తున్నాము, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఏనాడన్నా ఒక్కరోజన్నా అట్లీస్ట్ ఒక నెల రోజులన్నా ఆయన మాట విని అటు రీతిగా లోబడి నువ్వు జీవించావు. ఒకవేళ లేకపోతే కనుక తప్పక ఆయన విచారం చేస్తాడు. ఒకరోజు తప్పక ప్రతి ఒక్క దానికి నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాటకి నీ తలపుల ద్వారా, చూపుల ద్వారా ఏ పనులైతే నువ్వు చేసావు అన్నిటికీ నువ్వు ఆయనకి లెక్క అప్పచెప్పాలి. ఆ లెక్క అప్పచెప్పలే మనం ఆయన ముందు నిల్చోలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఆయన ముందు మనం ఏమాత్రమో నిలబడలేము. ఆయన గ్రహించి అగ్ని వల్లే ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయనని చేరుకోవాలి, ఆయనను ఎదుర్కోవాలి అంటే కనుక మనము ఈనాడే
ఆయన స్వరము వినడము నేర్చుకోవాలి. దానికి లోబడి జీవించడము మనము ఆయన వద్ద నేర్చుకోవాలి. యెహోవాకు భయభక్తులు కలిగి ఉండడము మనం నేర్చుకోవాలి. కాబట్టి ఆ స్వరము విందాం, దేవుని అడుగుదాం, నీ స్వరము నాకు వినిపింపచేయగా, నీ స్వరము వినడానికి నేను నీ సన్నిధిలో వేచి ఉన్నాను. దావీదు, కీర్తనకారుడైన దావీదు దేవునితోని ఆయన కీర్తనలు చూసినప్పుడు ఆయన సన్నిధి కొరకు, దేవుని యొక్క ప్రసన్నత కొరకు, దేవుని యొక్క ముఖ దర్శనం కొరకు, దేవుని యొక్క సావాసం కొరకు ఆయన వేచి ఉన్నాడు. అట్టి అనుభవాలు మన జీవితాల్లో లేవు కదా. మన జీవితాల్లో ఏం అనుభవాలు ఉన్నాయి? ఆదివారం అయితే చర్చికి రావాలి, శుక్రవారం అయితే ఉపవాసం ఉండాలి, శనివారం అయితే మళ్ళీ సాయంత్రం సర్వీస్కి రావాలా, మళ్ళీ ఆదివారం 2 సర్వీసులకు వచ్చే ధన్యులు ఉంటే వాళ్ళు వచ్చేయాలి, వెళ్ళిపోవాలి. అంతేగాని వ్యక్తిగతంగా ఏకాంతంగా ఆయన స్వరము వినేవారు మాత్రము మనము లేము. కాబట్టి నేటి నుంచి అలవరుచుకుందాం ఏంటి అంటే ఆయన స్వరము మనం వినాలి. ప్రతిదినం ఆయన తన ప్రజలు ఆయన వైపు చూస్తారు, ఆయన మాట కొరకు ఎదురు చూస్తారు అని ప్రతిదినము ఆయన మన వైపు చూస్తారు. ప్రతిదినము ఆయన మన వైపు చూస్తుండగా మనం ఎట్లున్నామో తెలుసా? ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలు ఎట్టి రీతిగా అయితే తిరుగుబాటు చేస్తారో, నేడు దేవుని పిల్లలైన మనము కొత్త నిబంధన క్రైస్తులైనప్పటికీ కూడా, క్రీస్తు రక్తాక్షర కరగబడ్డామని చెప్పుకుంటున్నప్పటికీ కూడా we are disobeying the word of God. We are not obeying. Disobedience. నేను ఎన్నోసార్లు చెప్పినా కదా, obedience is from God, disobedience is from the devil. కాబట్టి disobedient spirits అని ఉంటాయి. ఎవరికి లొంగవు, సేవకులకి లొంగవు, ఎవరికి లొంగవు, కేవలం దేవునికే లొంగుతాయి. హల్లెలూయా. కాబట్టి ఏ స్పిరిట్ అయితే నీలో ఉందో, దేవుని వాక్య ప్రకారం నేను జీవించుకోక అది నిన్ను అడ్డుకుంటుందో, ఆ స్పిరిట్ నువ్వు జయించాలి. ఆ స్పిరిట్ నువ్వు జయించాలంటే ఆయన మాటకి నువ్వు హృదయం చూపాలి. నువ్వేమి పెద్దగా పోరాటం దాంతో వాక్యంతో నువ్వు ప్రార్థన చేయగలితే, వాక్యానుసారంగా నువ్వు జీవించగలితే, నీ అడుగుల్ని సరి చేసుకోగలితే ఆటోమేటిక్గా వాడు ఓడిపోతాడు. వాడి దగ్గర నుంచి నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఈ అపవిత్రమైన ఆత్మలు దేవుని వాక్యానికి మనము లోబడని, మనం ఎట్లుంటామంటే దేవుని ఆత్మకు లోబడం కానీ అపవిత్రమైన ఆత్మలకు ఎక్కువగా లోబడిపోతుంటాం. కాబట్టి ఈ అపవిత్రమైన ఆత్మలని పారదోల. శిష్యులు వెళ్ళి సేవా పరిచర్యని కొనసాగిస్తున్నప్పుడు, శిష్యులు వెళ్ళి ఏసై ఉంటున్నప్పుడు అంట ప్రార్థన చేశారంట, కానీ దెయ్యాలు వెళ్ళలేదంట. అప్పుడు ఫుట్ నోట్ లో మనకు ఉంటది, ఇది ఉపవాసము ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఈరోజు నువ్వు కూడా నీలో ఆసక్తి ఉంటే నువ్వు ఆయన స్వరం వినాలని నువ్వు ఉపవాసం ఉండు. ఉపవాసం ఉండి ఆ దినమంతా ప్రార్థనలో గడుపు. ప్రార్థనలో గడుపు. అలవాటు చేసుకోవాలి. ప్రతిదినము శుక్రవారం పెట్టుకుంటావా, శుక్రవారము ఉపవాసం ఉండాలని నువ్వు అనుకుంటావు, కానీ నీకన్నా ముందు ప్రభు ఆ సన్నిధిలో నీ కొరకు వేచి ఉంటాడు. ఆయన స్వరము వినిపింపజేయడానికి, నీలో ఉన్న అపవిత్రమైన ఆత్మలు అన్నింటినీ పారదోలడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కాబట్టి వీ హ్యావ్ టు లవ్ టు హియర్ హిస్ వాయిస్. ఆయన స్వరము వినడానికి మనము సిద్ధపరచుకోవాలి. ప్రార్థన పూర్వకంగా ఈ లోకపరమైనవన్నింటినీ విడిచిపెట్టేసి మనసుని నిమ్మలపరచుకొని, తేలికపరచుకొని దేవుని సన్నిధికి రావాలి. అందుకని అంటాడు కదా, ఏమంటాడు? ప్రయాసపడి భారం వహించిన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. యోహాను సువార్తలో అంటాడు, ఈ లోకం ఇచ్చే శాంతి రాదు, నా శాంతిని నేను మీకు ఇస్తాను అంటున్నాను. ఈరోజు ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎంత ఉన్నత స్థాయిలో ఎదిగినా మనిషికి దేవునితో సావాసం లేదు, నెమ్మది లేదు, ఆ శాంతి వాళ్ళు పొందుకోలేకపోతున్నారు. నెమ్మది లేని జీవితం. ఎందుకు ఒక మానవుడి జీవితంలో నెమ్మది ఉండదు తెలుసా? ఆ మానవుడు దేవుడు మర్చిపోయాడు కనుకనే, దేవుని స్వరాన్ని విడిచిపెట్టాడు కనుకనే, వినడం మానేశాడు కనుకనే వాడు అల్లకొల్లంలో ఈ లోకంలో కొట్టుని కాదుతున్నాడు. ఆయన స్వరం విన్నవారు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఎత్తులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా వాళ్ళు ఆయన స్వరాన్ని గుర్తిస్తారు కనుక వాళ్ళు నిర్మలంగా ఉంటారు. హల్లెలూయా. ఆయన స్వరం వినాలి. క్వైట్నెస్ ఏమంటారు? ఆ నెమ్మదిని ఆయన సన్నిధిలో మాత్రమే మనం పొందుకోవాలి. ఆ నెమ్మదిని నువ్వు అనుభవించగలితే, ఆ నెమ్మదిలో నువ్వు నిలిచి ఉండడం నేర్చుకోగలితే ఆయన
ఆ నెమ్మదిలోనే ఆయన స్వరము నీకు వినిపింపజేస్తాడు. సియోనులో మౌనంగా 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 మనము దేవుని సన్నిధిలో వేచి ఉండాలి. ఎన్ని రోజులు వేచి ఉండాలన్నా అంటారేమో, ఆయన స్వరము వినే వరకు వేచి ఉండాలి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 వారం కాదు, 7 వారాలు కాదు. ఆయన స్వరము వినే ఆసక్తితోని, యథార్థ హృదయంతోని, పాపివని గుర్తించి, ప్రభు నాతో మాట్లాడయ్యా, నన్ను ఒకసారి దర్శించయ్యా, నీ దర్శనం నాకు చాలయ్యా, నా జీవితం మారుతుందయ్యా అని నిజమైన పశ్చాత్తాప హృదయంతో నువ్వు దేవుని సన్నిధికి వెళ్తే, దేవుని సన్నిధిలో యథార్థ హృదయంతో నువ్వు మోకరించి నువ్వు పాపేమని ఒప్పుకొని ఆయన వైపు నీ కళ్ళు ఎత్తగలితే ఆయన నీకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన స్వరము వినిపిస్తాడు. ఆయన నిన్ను దర్శిస్తాడు. దేవుడు ఏ వ్యక్తులు ఏవైతే దర్శిస్తాడో ఆ వ్యక్తుల యొక్క జీవితం మారిపోయిందంట. ఆయన నమ్ముకున్నవాడు ఎవ్వడు మోసపోలేదు. అందరూ గొప్ప విజయము పొందుకున్నారు. కాబట్టి నేటి నుంచి మన జీవితాల్లో ఆయన స్వరము వినే విషయంలో శ్రద్ధ వహిస్తాం. పొద్దున్న అందరూ బైబిల్ చదువుతలేదు. ఎంతమంది నిజంగా బైబిల్ చదువుతారు? ఒకసారి చేతులు చూపిస్తారు. ఇంకా మిగతా సంగతి ఏంటి? ఓహో, మీరంతా ఏ టెక్నాలజీ ఫోన్లలో చదువుతారేమో. ఫోన్లలో బైబిల్ చదవద్దు దయచేసి. ఎందుకంటే ఫోన్ తగదు. బైబిల్ మన చేతిలో దేవుడు మనకి ఇచ్చాడు. బైబిల్ చదవాలి. చదివే ముందు ఏం చేయాలి తెలుసా? ప్రార్థించాలి. ప్రభా, ఈరోజు జీవాహారము నేనే అన్నావు కదా, ఈ వాక్యం నాకు నేటి వాక్యము నాకు ఈరోజు అందించుకున్నాను. ఏ వాక్యము ద్వారా నన్ను రక్షించబోతున్నావు? ఏ వాక్యము ద్వారా నన్ను పురికొల్పబోతున్నావు? ఏ వాక్యము ద్వారా నన్ను బలపరచబోతున్నావు? ఏ వాక్యము ద్వారా నన్ను ధైర్యపరచబడబోతున్నావు? నాకు వాక్యము అందించు ప్రభు అని ప్రార్థన పూర్వకంగా నేను బైబిల్ చదవడము అలవాటు చేసుకుంటే నీ అంతటా నువ్వే ఆయన స్వరము వినే స్థాయిలోనికి ఆయన నిన్ను పైకి లేవనెత్తుతాడు. కాబట్టి ఏది మనం చేసినప్పటికీ ప్రార్థన పూర్వకంగా చేయాలి. మనం భక్తులంగా ఒకటి ప్రార్థన అంటే ప్రార్థన చేస్తాం. ప్రార్థనకు వస్తేనే ప్రార్థన చేస్తాం. రాకపోతే కాళ్ళు దాచుకొని ఒక 2 నిమిషాలు ధ్యానిస్తాం. దేవరా దినమంతా కాబట్టు వచ్చేస్తాను, అలసిపోయాను అనుకుంటున్న మంచి విశ్రాంతిని ఉదయకాలం లేసి మళ్ళీ పాల్గొని ఆఫీస్కి వెళ్ళిపోయే కృపను తెచ్చేది. ఇది మన ప్రార్థన. రొటీన్ లైఫ్ అయిపోయింది. రొటీన్ లైఫ్ కాదండి. రొటీన్ లైఫ్ నా జీవితం ఇంతే కాదు. నీ జీవితం నీ దృష్టిలో నీ విలువ నీకు తెలుస్తలే. ఆయన దృష్టిలో నువ్వు చాలా విలువైన మనిషి. ప్రతిదినము నీ జీవితంలో ఒక ఏమంటారు థ్రిల్ నీకు ఉండాలంటే, ఎంజాయ్మెంట్ అంటే ఎక్సైట్మెంట్ నీకు ఉండాలి అంటే ప్రతిదినము నువ్వు ఆయన స్వరం వినాలి. ఎందరైతే ఆయన స్వరం వింటారో వాళ్ళు ప్రతిదినము కష్టాల్లోనూ, బాధల్లోనూ, శ్రమల్లోనూ, ఇరుకుల్లోనూ, ఇబ్బందుల్లోనూ ఏ పరిస్థితి కూడా వాళ్ళు వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు ఆ నెమ్మదిని కలిగి వాళ్ళు ఉండగలుగుతారు. ఎందుకంటే నా దేవుడు నాకు ఉన్నాడు. ఆయన స్వరం నేను ఎరిగిన గొర్రెను నేను నాకు కాపాడి నేను వెంబడిస్తున్నాను అన్న ధైర్యం మీలో ఆయన పుట్టిస్తామని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈరోజు అలవాటు చేసుకున్నాం. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి. 3:15 మీ హృదయంలో కఠిన పరుచుకోకూడదండి. ఆయన చెప్పాను కనుక నేడు అను సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి. కాబట్టి ఇంగ్లీష్ బైబిల్ ఎట్లా చెప్తున్నా, టుడే ఇఫ్ యూ హియర్ దిస్ వాయిస్ డు నాట్ హార్డెన్ యువర్ హార్ట్స్. నీ హృదయాన్ని నువ్వు కఠినం చేసుకో. దేవుడు ఎన్నో మార్లు మనతో మాట్లాడాడు. కానీ ఆయన మాట్లాడిన ప్రతిసారి ఆయన స్వరాన్ని మనము గ్రహించలేని వారుగా, గుర్తించలేని వారుగా మనం ఉంటున్నాం. దేనికి తెలుసా? మనకు ప్రతిసారి ఆయన వాక్యం వింటున్నప్పుడు మన హృదయాలు ఎట్లున్నాయంట? కఠినపరచబడుతున్నాయంట. కాబట్టి అందుకనే ఈ కఠిన హృదయంతో నువ్వు ఆయన దగ్గరకు వచ్చి వాక్యం వినేసి లేకపోతే ఏమి ప్రయోజనంలో ఏమాత్రం ఉండదు మనకి.
మనము ఆయన చేరుకున్నప్పుడు మనము విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గరికి రావాలి. అందుకని అంటాడు కదా, విరిగి నలిగిన హృదయమే దేవుడికి ఇష్టమైన బలి. నిన్ను నువ్వు బలియాగముగా విరిగిపోవాలి ఆయన సన్నిధిలో, నలిగిపోవాలి. అప్పుడు దేవుడు ఆయనను దర్శిస్తాడు, ఆయన స్వరము నీకు వినిపింపజేస్తాడు. ఈరోజు మెయిన్ కాజ్ దేవుని బిడ్డల ఆయన స్వరము వినలేనికి ఒక కారణం ఏంటి అంటే వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. వాళ్ళు ఏమాత్రము పశ్చాత్తాపడడానికి, రియలైజేషన్ లోనికి వాళ్ళు ఏమాత్రము దేవుని సహాయము ద్వారా నడిపింపబడడానికి ఏమాత్రం వాళ్ళు దేవుని యొక్క సంకల్పాన్ని కానీ ప్రణాళికని కానీ వాళ్ళు గుర్తించలేని వారుగా వస్తున్నారు, వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళ జీవితంలో వాటిని అప్లై చేసుకోలేకపోతున్నారు. కాబట్టి మీ హృదయం చాలా ఘోరమైనది, అది మోసకరమైనది, వ్యాధి గలది అని బైబిల్ చెప్తుంది. నీ హృదయాన్ని కఠినపరుచుకొని నువ్వు 25 సంవత్సరాలు కాదు, 25 దేశాలు పెద్ద పెద్ద సేవకుల దగ్గరికి వెళ్ళినా కూడా నీ కఠిన హృదయం ద్వారా దేవుడి స్వరం నువ్వు వినలేవు. నువ్వు దేవుని స్వరము వినాలంటే విరిగి నలిగిన హృదయంతో నువ్వు ఆయన పాదాల దగ్గరికి చేరాలి, కన్నీళ్లు రావాలి, కన్నీటితోని నువ్వు ఆయన పాదాలు కడగాలి. అప్పుడే ఆయన స్వరం నీకు వినిపింపజేస్తాడు. ఆయన స్వరం, ఆయన దేవుడు నిలబట్టి పడితే వాటికి ఆయన స్వరం వినిపింపజేయాలి. ఆయన తన బిడ్డలకి, తన ప్రియులకి ఆయన వినిపింపజేస్తాడు. ఎందుకంటే వాళ్ళు పాపలన్నీ గుర్తించారు, పశ్చాత్తాపడ్డారు. వాళ్ళ రాతి బిడ్డల్ని మాంసం బిడ్డలుగా మార్చమని ప్రభువుని వేడుకొని ఆ లోపల ఉంటున్న ఆ రాతి హృదయాన్ని, ఆ కఠినమైన హృదయాన్ని వాళ్ళు ప్రభు చేతులు అప్పగించినప్పుడు ప్రభు ఎజెకియెల్ గ్రంథం ప్రకారము ఆయన చెప్తున్నాడు కదా, మీలో ఉన్న రాతి హృదయం నేను తీసేసి మీకు మాంస హృదయము దయచేస్తాను, నూతనంగా మాంసం హృదయం ఇస్తాను. ఆ మాంసం హృదయం ఎప్పుడైతే ఒక విశ్వాసి పొందుకుంటాడో ఆ విశ్వాసి ఒక జయ జీవితము జీవించగలుగుతాడు, ఆయన స్వరము వినగలుగుతాడు. కాబట్టి దేవుని సన్నిధిలో నలిగిపోదు. ఒక్కసారి ప్రభు చేసిన త్యాగాన్ని మనం చూసుకుంటే కనుక ఆయన నీ కొరకు నా కొరకు ఆయన దున్నబడ్డాడు, కొరడాతో కొట్టబడ్డాడు, భయంకరమైన శ్రమలు ఆయన నీ కొరకు నా కొరకు అనుభవించాడు. అంతగా ఆయన నలిగిపోయాడు, అంతగా ఆయన నిన్ను ప్రేమించి తను తాను ఆ భయంకరమైన శిక్షకి తను తాను అప్పగించుకున్నాడు. మరి ఈరోజు ఎందుకు నీ హృదయాన్ని నువ్వు కఠినపరచుకుంటున్నావు? ఎందుకు ఈ హృదయం కఠినపరచబడుతుంది తెలుసా? ఆయన శిల్వ మీద ఎలాడుతున్నప్పుడు అది ఇంకా నీకు అర్థం కాలేదు, ఇంకా నువ్వు దాన్ని అర్థం చేసుకోలేవు, దాన్ని నువ్వు ధ్యానించలేని వాడిగా ఉంటున్నావు. అందుకని అంటున్నాడు, శిల్వని కూర్చున్న సువార్త నశించుతున్న వారికి వెరితనంగా ఉన్నారు, కానీ రక్షింపబడిన మీకు అది దేవుని శక్తి అయి ఉన్నది. క్రైస్తవుకి మూల రాయి శిల్వ మరణమే. ప్రభు అక్కడ నిన్ను నన్ను ప్రేమించి ఆయన నీ కొరకు నా కొరకు అక్కడ మరణించాడు. అంతగా తను తను ఇద్దరుగా మార్చుకున్నాడు. ఏ రూపమైనను ఏ సొగసైనను లేదు అని ఉంటుంది. ఆయన స్వరూపంతా ఆయన దార పోసేసుకున్నాడు. కానీ మనమేం వాడతాము? 10,000లో అతి సుందరంలో వాడతాము. అంటే నీకు ఒక భాగమే అర్థమైంది, అసలు ఇంకొక భాగము అర్థం కాదు. ఎందుకని క్రైస్తవులు ఎట్లుంటారంటే తెలుసా? పండగ క్రైస్తవులు కొంతమంది నామకార్థ క్రైస్తవులు, కొంతమంది ఆచార క్రైస్తవులు. క్రైస్తవులలో కూడా కొన్ని రకాలు ఉంటారు. కానీ మనమైతే నిజంగా సంపూర్ణంగా ఆయన ఎరిగిన వారమై, దేవుణ్ణి మన గురి తిరిగిన వారమై, 2 భాగాలు ఆయన చూడాలి. ఆయన 10,000లో అతి సుందరుడు, అవును నిజమే. అతి రీతిగానే ఆయన నీ కొరకు నా కొరకు మనందరి కొరకు దరిద్రుడుగా ఆయన మార్చబడ్డాడు. 10,000లో అతి సుందరుడు పాట పాడతాం. అప్పుడు అనుకుంటాం, మా ఏసై ఇంత అందంగా ఉంటాడు, ఇంత చక్కగా ఉంటాడు, ఇంత హైట్ ఉంటాడు, గోల్డెన్ హెయిర్ కలిగి ఉంటాడు అని అనుకుంటూ ఉంటాం. కానీ మరొక భాగంలోకి వచ్చినప్పుడు ఆయనకి స్మారకం లేదు. బైబిల్ చెప్తున్నది, బైబిల్ టీచర్స్ చెప్తున్నారు ఏమని తెలుసా?
థియాలజీ కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ కొద్దిగా లోతుగా వాక్యం ధ్యానంలోకి తీసుకెళ్ళినప్పుడు సిలువ మీద వేలాడింది ఒక మనిషి కాదు కానీ ఒక మాంసపు ముద్ద. నిన్ను ఆయన ప్రేమించి తన స్వరూపంతో రాడబోసుకొని ఒక మాంసపు ముద్దగా మాట్లాడు. అంతగా ఆయన నేను కోరుకున్నాడు, అంతగా తను తాను అప్పగించుకున్నాడు. మరణ శిక్షకి తను తాను అప్పగించుకున్నాడు. ఎందుకంటే ఆ మరణ శిక్ష రావాల్సింది మనకి. మనం ఎందుకు తప్పించాలనుకున్నాడు సార్? ఆయన స్వరూపంలో చేసుకున్నాడు కనుక. ఆయన స్వరూపంలో చేయబడ్డప్పటికీ మనం అంతగా ప్రేమించుకున్నాం. ఎంత తిరుగుబాటు ఈరోజు చేస్తున్నప్పటికీ కూడా కృప విస్తరింపజేస్తున్నాడు. మనం వాక్యం చదివే క్రైస్తవులు ఉంటాం కానీ వాక్యాన్ని అర్థం చేసుకోలేని క్రైస్తవులు ఉంటాం. ఎక్కడైతే పాపం విస్తరింపబడుతుందో అక్కడ కృప విస్తరింపబడుతుంది. అంటే మనం అనుకుంటాము హైదరాబాద్ పట్టణంలో పాపం ఎక్కువ ఉంది కాబట్టి దేవుడు కృప ఉందని. పాపం ఎక్కడో విస్తరిస్తలేదు, మీ హృదయంలో విస్తరిస్తుంది. గుర్తించి ఈరోజు నువ్వు బ్రతికి ఉండబట్టే కారణం ఏంటి తెలుసా? ఆయన కృప నీ పట్ల విస్తరింపబడుతున్నది. ఆయన కృప కానీ నీ పట్ల ఆగిపోతే నువ్వు చచ్చిపోతావు. మార్పు లేకుండా నువ్వు చావడం దేవుని చిత్తము కానే కాదు. మారాలి. సమయం ఉన్నప్పుడు అడిగాను, టుడే ఇఫ్ యు హియర్ హిస్ వాయిస్ డు నాట్ హార్డెన్ యువర్ హార్ట్స్. హృదయాలు కఠినపరచుకోవద్దు. నేటిగా నా ప్రభువు చెప్పు, ప్రభువా నీ స్వరము వింటాను, విన్న నేను నీకు నేను లోబడి జీవిస్తాను. నీ శక్తిని, నీ సహాయాన్ని నాకు అందించి ప్రభువా నేను దేవుడు అడిగితే కనుక దేవుడు తప్పక ఆయన సహాయం చేస్తాను. కీర్తన గ్రంథం ఒకసారి వెళ్దాం. కీర్తన గ్రంథం 95వ అధ్యాయం 7 నుంచి 11 వాక్యం. నమస్కారం చేసి సాగిలపడుము. రండి నమస్కారం చేసి సాగిలపడుము. మనం సృజించిన యెహోవా సన్నిధిని లోకరించుము. నేడు మీరు ఆయన మాటని అంగీకరించిన యెడల ఎంత మేలు. అరణ్యమందు మొరిబా వద్ద మీరు కఠినపరుచుకున్నట్లు మత్సా దినమందు మీ హృదయాన్ని కఠినపరచుకోకండి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యము చూచిది. 40 ఏళ్ల కాలము ఆ తరం వారి వలన నేను విసిగి తెలుసుకోలేదని అనుకుంటుని నేను కోపించి ఇంకెన్నడను నా విశ్రాంతిలోనికి ప్రవేశించకూడదని అబ్బా ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. తిరుగుబాటు చేశారంట వాళ్ళు. దేవుడు వాళ్ళనేమో కాపాడి వాళ్ళకి క్షేమాన్ని అనుగ్రహించమంటుంటే వాళ్ళు క్షేమం వద్దు, మాకు క్షేమం కావాలి అని వాళ్ళు శాపం వైపు పరుగులు చేశారు. దేవుడి మీద తిరుగుబాటు చేశారు. దేవుడు ఏం చేసిందంట? ప్రమాణము చేసుకున్నాడంట. ఏంటంటే ఇంకెన్నటికీ వీళ్ళు నా విశ్రాంతిలోనికి ప్రవేశించలేరు అంటే ఫుల్ స్టాప్ పెట్టేసింది అక్కడ. నువ్వు ఎన్ని వేషాలు వేసి లాస్ట్ మూమెంట్ లో నేను పశ్చాత్తాప పడతా అంటే యూ విల్ నాట్ బి అలౌడ్ ఇన్ టు ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్. ఆ విశ్రాంతిలోనికి మనం వెళ్ళలేము. ఆ విశ్రాంతి నీకు ఈరోజు కావాలి అంటే ఈ రోజే నువ్వు ప్రభువుకి అప్పగించుకోవాలి. ఆయన మాటకి లోపడాలి. మీ పితరులు చేసినట్టు మీరు చేయదు. వాళ్ళు దేవుడి మీద తిరుగుబాటు చేశారు. దేవుడు ఒకటి చేయమంటే ఇంకొకటి చేశారు. మన జీవితాల్లో కూడా అంతే. భర్త ఒకటి చెప్తే భార్య ఇంకొకటి చేస్తుంది. అప్పుడు భార్య చెడ్డదని కాదు, ఆ దురాత్మ పట్టి పీడిస్తుంది, అది చెడ్డది. అది గుర్తించడం. దీని ఆత్మీయ ఏమంటారు కనువిప్పు లేకపోతే అవగాహన అంటారు. మనుషులు మంచివాళ్ళే కానీ వాళ్ళలో చేరిన ఈ అపవిత్రమైన ఆత్మలు ఉంటాయి చూడండి, అవి కోపము, ఎదుటి వ్యక్తిని కోపము రేపుతూ ఉంటాయి. కాబట్టి ఇటు రీతిగానే దేవుని స్వరం విధనీయకుండా మనని ఆటంకపరుస్తూ ఉంటాయి. అందుకనే మనము అనాలోచనగా దేవుని సన్నిధిలో ఉండద్దు. ఆయన మాట కొరకు భయభక్తుల్ని ప్రదర్శిస్తూ ఆ మాటల్ని మనము వింటున్నప్పుడు అవి మన హృదయంలో భద్రపరచుకోవడానికి మన ప్రయత్నం మనం చేయాలి. దేవుడి సహాయం మనము పొందుకుంటాం.
ఆ పొందుకుంటే దేవుడు ఆ వాక్యం ద్వారా నీ జీవితాన్ని సరిచేస్తాడు. ఆ వాక్యం ద్వారా నీ జీవితాన్ని బాగు చేస్తాడు. ఆ వాక్యం ద్వారా ఆయన నీ పక్షాన ఉన్నాను అని నీకు ఒక విశ్వాసాన్ని, ధైర్యాన్ని నీకైనా కలుగజేస్తాడు. కాబట్టి దేవుని స్వరము వినకపోతే అంట ఆయన విశ్రాంతిలోనికి మనము ప్రవేశించాలి. అందుకనే 20లో ఉంటాడు కదా, 20లో అంటాడు, సువార్తల్లో అంటాడు, ఏమని అంటాడంటే వీళ్ళు పెదాలతోనే నన్ను స్తుతిస్తున్నారు కానీ వీళ్ళ హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయంట. ఈరోజు నీ హృదయం ఎక్కడ ఉందండి? నీ హృదయం ఎక్కడ ఉన్నదండి? బైబిల్ ఏం చెప్తే నీ హృదయం ఎక్కడ ఉంటుందట? నీ ధనం ఎక్కడ, నీ హృదయం అక్కడ. ప్రభు నీ ధనమై ఉంటే ప్రభు మీద నీ హృదయం పెంచి ఉంటుంది. ఒకటి ప్రభు దగ్గరకు వచ్చిన మనం నిజంగా దేవుని సన్నిధిలో సమాజంలో కూడుకుంటున్నాము కానీ ఇక్కడ ఎంతమంది హృదయాలు నిజంగా దూరంగా ఉంటున్నాయి? ఒకసారి మనము విమర్శ చేసుకుందాం. లెట్ us examine ourselves. కూర్చున్నమేమో దేవుని మందిరంలో, ఆడిందేమో దేవుని పాటలు, ఉన్నదేమో దేవుని సావాసంలో, సంఘంలో, కానీ మన హృదయాలు ఏమంటారు? ఆయనకి దూరంగా ఉన్నాయి. ఈ దూరంగా ఉండే హృదయాలు ఏమిటి? ఏ హృదయాలు తెలుసా? ఆయన మీద తిరుగుబాటు చేసేది, ఆయన మాట విననివి, ఆయన మాటకి విధేయత చూపనివి, ఆయనకి లోబడని. వాళ్ళ దూరంగానే ఉన్నదికి పై భక్తి మనకెందుకు వచ్చిన కూడా అన్న చెప్పుకుంటాడు, అన్న నోరు కొట్టుకుంటాడు, అన్న పాటలు అన్న పాడతాడు. మనం వచ్చామా, ఆదివారము అటెండెన్స్ వేసుకున్నామా, ప్రజలు అన్నా అని చెప్పినామా, వెళ్ళిపోయినామా? ఎంతకాలం అట్లా జీవిస్తాం? నేటి కన్నా మన జీవితాన్ని ఆయన అప్పగించేసి ప్రభా అటు తిరుగుబాటు ఆత్మ నాలో నుంచి నువ్వు పారుడయ్యా, నీకు లోబడే ఆత్మను నాకు దయచేయి, అనగా పరిశుద్ధాత్మని నేను పొందుకునే కృపను నాకు దయచేయి నన్ను దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక సహాయము ఆయన చేస్తా అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం కదా, ఆయన స్వరము వింటున్నాం. అందుకే ఆయన వాక్యం అనగా ఆయన స్వరము. ఆ స్వరము వింటున్నాం. మనము విని విడిచిపెట్టడం కాదు, కానీ విన్నా మనము ఆ ప్రకారము వాటిని మన జీవితంలో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని దేవుని సన్నిధిలో యథార్థ హృదయంతో ప్రభా నువ్వు నాతో ఈరోజు మాట్లాడవయ్యా, హృదయాన్ని నువ్వు కఠినపరచుకోవద్దని నాతో మాట్లాడవయ్యా, నా హృదయాన్ని నేను ఏమాత్రం ఇంకా కఠినపరచుకోకుండా ప్రభా నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తుండగా నాలో నా కఠిన హృదయాన్ని నువ్వు తీసేసి మాంసం హృదయం, మెత్తటి హృదయము నాకు దయచేయి. ఈ మెత్తటి హృదయం వస్తే బ్యూటీ ఏంటి తెలుసా? నువ్వు ఆయన మాటలో పడగలవు, ఆయన మాట వినడానికి ఇష్టపడగలుగుతావు, ఆయన మాట కొరకు ఎదురు చూసేవాడుగా నువ్వు వేచుకుంటగలుగుతావు. అట్టి అనుభవాల్లో దేవుడు నేను నడిపించాలి అని ఆశపడతావు. కాబట్టి ఏదో వస్తున్నామో వెళ్ళిపోతున్నామో అని కఠినపరచుకోవద్దు. కఠినాత్ములు మీలో కొందరు ఉన్నారంట, బైబిల్ చెప్తుంది. వాళ్ళు కఠినపరచేసుకున్నారు. వాళ్ళు అనుకుంటుంటారు ఇంకా నేను ఇంకెప్పటికీ మారను. లేదు లేదు లేదు, మారుతావు. ఎప్పుడు మారుతావు తెలుసా? నీలో ఆలోచన విధానం మార్చుకుంటే తప్పక దేవుడు మారుస్తాడు. ఇటు కఠినపరచుకోద్దు హృదయాన్ని. సాతాను నీ హృదయాన్ని కఠినపరుస్తాడు. ఫరో హృదయాన్ని దేవుడు ఏం చేశాడంట? కఠినపరిచేస్తాడంట. దేవుడే కఠినపరుస్తాడు. ఎందుకంటే ఆయన స్వరము వినక, ఆయన మాటకి లోబడక, ఈ లోకానుసారంగా లోకపు మాటలతోని మనము ఎక్కువ ఏమంటారు వాటితో మనం ఎక్కువ జీవిస్తున్నప్పుడు నీ హృదయం కఠినపరచబడిపోతుంది. దేవుడే అప్పగించేస్తాడు. ఎంతకాలము దేవుని గురించి విన్నప్పటికీ కూడా నేటికి కూడా నువ్వు లోబడని వ్యక్తిగా ఉంటే కనుక ప్రభు అంట ఏమంటారు వాళ్ళని భ్రష్టాత్మకు పట్టించేస్తాడు. ఆ భ్రష్టాత్మకి నువ్వు అప్పగింపబడినప్పుడు ఆ దుష్టుడు ఏం చేస్తాడు సార్? నిన్ను కఠినపరుస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు నువ్వు దేవుని యొక్క రక్షణ సువార్తను నువ్వు విన్నప్పటికీ కూడా అది నిన్ను యాక్సెప్ట్ చేయనీయడు. వినే వరకే సరిపెడతాడు కానీ నిన్ను మారనీయడు. అంతరంగంలో ఒక మార్పు నీకు దేవుడు ఇవ్వాలనుకున్న వాడు అది నీకు అందుకోకుండా వాడు నిన్ను దూరపరుస్తూనే ఉంటాడు. ఒకటి హృదయం కఠినం చేసుకోదు. కన్నీళ్ళు వీడు దేవుని సన్నిధిలో, తల్లిదండ్రుల దగ్గర, భార్య భర్తల దగ్గర, లేకపోతే పిల్లల దగ్గర, నా దగ్గర ఇవి లేవు, నాకు అవి లేవని ఏడవద్దు. దేవుని దగ్గర ఏడ్చేది ఏదైనా ఉంటే దేవుని దగ్గర ఏడు. ప్రభా నాకు అది లేదు ఇది లేదు అని ఏడవద్దు.
నాలో వచ్చిన కఠిన హృదయం నేను తీసివేయలేడు. ఎంతకాలమైంది దేవుని సన్నిధిలో నిజంగా ప్రార్థనలో గడుపుతూ కన్నీళ్ళ ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయా? చెయ్యాలి. బాధలను, కష్టాలను, శ్రమలను, అప్పులను, ఇంట్లో పప్పులు అయిపోయినాయనో కాదు ఏడవడం. అందుకనే యేసు ప్రభు వారు శిల్వ మార్గంలో వెళ్తున్నప్పుడు యెరూషలేము కుమార్తెలతో మీరు ఒక చక్కటి మాట్లాడటం, మీరు నాన్న చూసి ఏడవట్లేదు, మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి. అంటే దేవుడే ఆయన అద్భుత కార్యాలనే ఆ సమయంలో వాళ్ళు చూసినప్పటికీ కూడా వాళ్ళే హోసన్నా జయము అన్నారు. అలా 3 రోజులు అవ్వగానే 4వ రోజు సిలువ వేయమన్నారు. అంటే ఎంత కఠినత్వం చూడండి మనుషులు. కల్లారా చూశాను దేవుణ్ణి, దేవుని కుమారుని, బట్ దట్ డిడ్ యాక్సెప్ట్ హిమ్. ఈరోజు నిజమైన దేవుని యాక్సెప్ట్ చేస్తుంటే నిజమైన స్వరము వినే స్థాయికి ఆయన యాక్సెప్ట్ చేయి ప్రభు, నేను మాటలను అంగీకరించు. బాయ్ ఫ్రెండ్ చెప్తే ఎస్, గర్ల్ ఫ్రెండ్ చెప్తే ఎస్. ఇంత ప్రేమ బంధం ఉంటుంది. నేను దేవునితో ఏమైపోయింది ప్రేమ బంధం? వాటి మన జీవితాలు ఎట్లున్నాయి మనం ఒక్కసారి సరి చూసుకునే వారుగా మనం అదే 95వ కీర్తన 7-11 చదువుతున్నాం కదా. చదువు ఒకసారి. అక్కడ ఒక మాట ఉంటుంది. రండి, నమస్కారము చేసి సాగిలపడుదు, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు మోరీబా యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు. అమ్మ అక్కడ ఒక మాట ఉంటుంది. ఆయన మన దేవుడై ఉన్నాడు, మనం ఆయన ప్రజలై ఉన్నాము. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము. ఆయన మనల్ని పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన మేపు గొర్రెలము. రండి, రండి, నమస్కారము చేసి సాగిలపడుదాము. చాలు. కాబట్టి దేవుని ఆయన ప్రధాన కాపరిగా ఉంటున్నప్పుడు మనందరము గొర్రెలుగా ఉంటున్నాం. ఆయన మనని మేపుతున్నాడు. ఆయన మేపు గొర్రెలం. మనం దేని చేత మేత పెడుతున్నాడు? ఆయన వాక్యము అనే మేత పెడుతున్నాడు. ఈ వాక్యాన్ని నువ్వు తోసేసుకుంటే ఆత్మీయ స్థితిలో నువ్వు దిగజారిపోతావు, క్షీణించుకోపోతావు, దేవునికి దూరం అయిపోతావు, కష్టాలు పాలైపోతావు. అందుకనే ఆయన మేపుతుండగా ఆ మేతని సరైన రీతిలో మనం పొందుకునే వారిగా మనం ఉండాలి. ఆ మేతని సరైన రీతిగా మనం అర్థం చేసుకొని ఆ ప్రకారం మనం నడుచుకుంటే గొప్ప బలము శక్తిని దేవుడు మనకి అనుగ్రహిస్తారు. అందుకని అంటాడు, మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. మీరు ఫలించడం ద్వారా నా తండ్రి నామము మహిమపరచబడుతుంది. కాబట్టి ఆయన మాట్లాడుతుండగా వినే వరకే సరిపెట్టుకోవద్దు, కానీ ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి. ఆ ప్రకారం మనం జీవించగలిగితేనే దేవుడు ఇచ్చిన అక్షరం మనము పొందుకోగలుగుతామని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక వెళ్దాం ఒకసారి. ముగించేస్తారు అన్న 5 minutes. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21 నుంచి. క్రీస్తునందు భయముతో, క్రీస్తునందు భయముతో ఒకరికొకడు ఎక్కడ ఓడకి లోబడుతున్నావు చెప్పండి. అమ్మా తల్లి, మీ బిడ్డలకి లోబడుతున్నా? లోబడదు. మనకి వాక్యం ఏం చెప్తుంది? క్రీస్తునందు భయముతో ఒకరికొకడి లోబడి ఉంటుంది. పెద్దలకి లోబడాలి, నాయకులకి లోబడాలి, లీడర్స్కి లోబడాలి. ఇది లోకపరంగా దేవుడు మాట్లాడతారు, ఆత్మానుసారంగా మాట్లాడతారు. నీ యొక్క ఆత్మీయ అభివృద్ధి కొరకు ఎవరైతే కృషి చేస్తున్నారో, నువ్వు ఆ స్థాయిలో ఎదిగి స్థిరపరచాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారో వాళ్ళకు నువ్వు లోబడాలి. మనలో ఉన్న పెద్ద పొరపాటు ఏంటి తెలుసా? మన ఆత్మీయ స్థితిని గమనించి మనకి మేలు కలిగించడానికి మన క్షేమం కోరుకునే వారి మాట మనం వినం. కానీ ఈ లోకంలో ఉన్న ఎదువలు పెద్దవాళ్ళు అందరి మాట వింటా ఉంటాం. వాళ్ళు చెప్తేనే వింటాం, మనము మన వాళ్ళు చెప్తే వినము. కఠిన హృదయం ఇది కూడా. కాబట్టి ఆయన ఎంత భయం కలిగి ఒకరికొకడు లోబడి ఉండండి అంటారు. దాని తర్వాత ఏమంటున్నాడు? స్త్రీలారా సొంత పురుషులకు లోబడి ఉంటాడు. ఒక మాట ఇక్కడ కూడా మనం క్లారిటీ తెచ్చుకుందాం.
ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే కట్టుకున్న మాట వినరు, పక్కన మాట వింటారు. భార్యలు అట్లా ఉంటున్నారు. ఇదేమన్నా న్యాయమా? దేవుడు వాక్య ప్రకారం మనం జీవించాలి అని నేను అర్థం చేస్తున్నాను. కాబట్టి మీ భర్తలకి లోబడి ఉండాలి అంటున్నాడు. ఒకవేళ లోబడే స్వభావం నీకు లేదేమో భార్యగా ప్రార్థించు దేవుని సన్నిధిలో. నా భర్తకి నేను లోబడేవాడు దానిగా నన్ను మార్చు. ఎందుకంటే నువ్వు నీ భర్తకి లోబడితే ఆ భర్త నిన్ను ప్రేమించగలుగుతాడు, నీ ప్రతి ఒక్క అవసరాలను తీర్చగలుగుతాడు. నువ్వు తిరుగుబాటు చేస్తే ఆయన నిన్ను ప్రేమించగలుగుతాడు. ఎందుకంటే మన మనుషులం కదా, మనం ఎట్టి వారంగా ఉన్నప్పటికీ దేవుడు ప్రేమిస్తాడు, ఆయన దేవుడు కనుక. కానీ మనం మనుషులం కనుక మనము వాక్య ప్రకారం మనం నడుచుకుంటున్నామా, మన ప్రవర్తన ఉందో లేదో మనం సరి చూసుకోవాలి. నిజంగా ఒక భార్య యొక్క భర్తని ఆమె యొక్క భర్తని ప్రేమించగలిగితే కనుక ఆ భర్త ఆ భార్యని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి. ఇదైతే వాస్తవం. ఈరోజు ఎందుకు కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి, ఎందుకు కుటుంబాలు విడిపోతున్నాయి అంటే లోబడే మనస్తత్వం లేక. దేవునికే లోబడిన వాళ్ళు మనుషులకి లోబడతారా? అందుకనే ఆయనను బట్టి భయభక్తులు కలిగి మీరు ఒకరికొకరు లోబడండి. భార్యల గురించి మాట్లాడుతున్నప్పుడు మీ భర్తలకు లోబడి ఉండండి. లోబడే మనసు దయచేయండి కుటుంబాన్ని. అందుకనే సామెతలు చదువుకుంటున్నప్పుడు ఉంటుందిగా, మూర్ఖురాలు తన ఇల్లుని గూడబెరుపుకుంటుందట, గుణవతైన భార్య గృహాన్ని కట్టుకుంటుంది. దేవుడి దగ్గర నుంచి జ్ఞానం పొందుతాను. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు స్థాపించినది. కుటుంబం అంటే నేను, నా భార్య, నా పిల్లలు కాదు. ఫస్ట్ దేవుడు. ఆ దేవుడు ఉండాలా, దేవుడు తర్వాతే కుటుంబం ఉండాలి. అప్పుడే కుటుంబం కట్టబడుతుంది, లేకపోతే కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. అపవాది యొక్క తంత్రం ఏంటి తెలుసా? దేవుడు ఎక్కువ ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏంటి? కుటుంబం కట్టబడాలి, నా నామమే మాడడం, కుటుంబము నిలవాలి అని. కానీ అపవాది ఏంటి తెలుసా? ఈ దేవుడి నామంలో కట్టబడిన ఈ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని వాడు కంకణం పెట్టుకుని ఉన్నాడు. అది ఎట్లా విచ్ఛిన్నం చేస్తాడు తెలుసా? నీ లోపల, భార్య లోపల ఉంటున్న డిసోబీడియన్స్ ద్వారా విచ్ఛిన్నం చేసేస్తాడు. ఎందుకంటే వాడు కుటుంబాన్ని చెదరగొట్టేస్తాడు అనుకో, దేవుడు నుంచి కుటుంబం వేరైపోతుంది. అందుకనే భక్తుడు తెలియజేస్తున్న రీతిగా లోబడే మనస్సు, మంచి మనస్సాక్షి, యథార్థ హృదయం నాకు దయచేయమని ప్రతి ఒక్క భార్య ప్రార్థిస్తే దేవుడికి ప్రార్థనను ఆలకిస్తాడు. నీ భర్త ఎట్టి రీతిగా నీ కుటుంబాన్ని ముందుకు నడిపించాలో అటు సహాయం కూడా దేవుడు అనుగ్రహిస్తాడు నీ కుటుంబంలో అని ఆయన తెలియజేస్తున్నాడు. దాని తర్వాత ఏమంటున్నాడు? క్రీస్తు సంఘంకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకి శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరంకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తుకి లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడగలరు. చదవండి. పురుషులారా మీరును ఎప్పుడు ఒక మాట ఎప్పుడు ప్రేమిస్తారు? లోబడినప్పుడు ప్రేమిస్తారు. ఈరోజు దేవుడు కనుక ఆయన మనం లోబడినప్పటికీ కూడా ప్రేమిస్తున్నాడు. దాని వ్యత్యాసం మనలో ఉన్నది ఏం తెలుసా? మనకు లోబడకపోతే మనం ప్రేమించడం మానేస్తాం, దూరం అయిపోతాం. ఎందుకంటే మనం మనుషులు. అట్లాంటి శాశ్వతమైన ప్రేమ మనకు లేదు. మనది ఏ ప్రేమ? మనది నిస్వార్థమైన ప్రేమ, స్వార్థపూరితమైన ప్రేమ మనది. తాత్కాలికంగా కొద్ది దినాలే ఉండే ఈ ప్రేమ ఇది. కానీ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు లోబడితే ఆ ప్రేమని నువ్వు పొందుకోగలుగుతావు. చదువు. అటువలే క్రీస్తు కూడా సంఘంని ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అడ్డది ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉతక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై
దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. తను తాను కల్వరి సిలువలో అప్పగించుకున్నాడంట. వాక్యము చేత ఉతక స్నానం చేయబడాలంట. అసలు పౌలు చెప్తున్న చక్కటి మాటలు. మనము ఉతక స్నానం చేసుకుంటున్నాము. ప్రతిదిన వాక్యమునే నీటితోని మనం కడగబడుతున్న పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనము ఉతక స్నానం చేసుకోగలిగితే కనుక నువ్వు ఒక రేడియంట్ చర్చ్ గా, ఒక పరిశుద్ధమైన ఏ మచ్చ డాగు లేకుండా, ఏ మాత్రము ఏమంటారు క్రైస్ట్ టు మేక్ వాషింగ్ విత్ వాటర్ త్రూ ద వర్డ్. ఆత్మ వాక్యము చేత ఉతక స్నానము ప్రతిదినము క్రైస్తవులు చేయబడాలి. మనకుంటే నీళ్ళ స్నానం తెలుసు, వాక్య స్నానం తెలియదు. కాబట్టి వాక్య స్నానం కూడా ఇవ్వాలి. రోజు అందరూ పొద్దున్న వేస్తే స్నానాలు చేసుకొని వెళ్ళిపోతారు. వాక్య స్నానం ఎప్పుడు చేయబడుతుంది? ఎప్పుడు చేయబడదు. అందుకనే హృదయం అంత కఠినము అయిపోయి ఉన్నది. కాబట్టి ఆయన ఎదుట మనందరినీ నిలువ పెట్టుకోలేకంట. ఆయన నీటి చేత వాక్యము చేత ఆయన ఉతక స్నానం చేస్తున్నాడంట ప్రతిదినం. ఆయన తిరిగి వచ్చేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఈ ప్రక్రియ కొనసాగుతుండగా మనము అక్కడ నిలిచి ఉండాలి. దానిలో మనం నిలిచి ఉండగలితే, అనగా ప్రతిదినము వాక్యము చేత పరిశుద్ధ ఆత్మ చేత నీ హృదయాన్ని నువ్వు కడుక్కోగలితే తప్పక ఆయన ఎదుట నువ్వు మహిమ కలిగిన సంఘముగా ఆయన తీర్చిదిద్దుతారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఒక చక్కటి సంకల్పము, ప్రణాళిక కలిగి ఉన్నాడు. హీ వాంట్ us all the church. చర్చ్ అనగా we are the church. మనమే సంఘం అంటే మనమే. మీరు ఎదగరా? మీరు దేవుని ఆలయం ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీరు ఎదగరా? we are the church. దేవుడు ఎక్కడ లేడు. కొండ మీద, గుట్ట మీద, పుట్ట మీద, పుట్టలో లేడు. ఆయన మనలో ఉన్నాడు. అందుకని పౌలు అంటూ ఉంటాడు, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు. ఆయన గుర్తు ఎరిగినాడు. ఆయన వాక్యం చేత కడగబడ్డాడు, ఆత్మ చేత నడపబడ్డాడు. ప్రభుని ముఖాముఖిగా కలుసుకున్న వ్యక్తి. ఆయన చెప్పగలుగుతున్నాడు, నేను ఆయన పోలి వచ్చాను, మీరు నన్ను పోలి నడవండి. ముఖాముఖి అనుభవం ఉన్నదని ప్రభుత్వాన్ని అంటే సావాసంలో నిలిచి ఉంటున్నావు. ఈరోజు నిజంగా నీ క్రైస్తవ జీవితంలో నీ రక్షణ పొందుకున్న తర్వాత నుంచి నువ్వు ప్రతిదినము వాక్యము చేత పరిశుద్ధాత్మ అనే నీటి చేత నువ్వు ఉతక స్నానము చేయబడుతున్నావు. లేకపోతే కనుక నీ హృదయం భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నది అంటారు. అర్థం ఎవడు నిన్ను విడిపించలేడు, ఎవడు నిన్ను తప్పించలేడు. దేవుడు పై నుంచి దిగి వచ్చినప్పుడు నిన్ను మార్చలేడు. ఎందుకు తెలుసా? ఆల్రెడీ నీకు ఆత్మనిచ్చాడు, ఆల్రెడీ తన వాక్యాన్ని ఇచ్చాడు. ఇవి రెండుతో నేను ఉతక స్నానం చేయబడకుండా ప్రభువా నన్ను రక్షించాను నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా ఆ రక్షణ నీకు ఏమాత్రమో అనుగ్రహింపబడదు అంటున్నాడు. గల్తీయులకు రాసిన పత్రిక 5:13 సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడుతుంది. అయితే ఒక్క మాట, ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండడు. కాబట్టి you my brothers were called to be free. Do not use your freedom to include the sinful nature, rather serve one another in love. ప్రేమతోనే ప్రారంభమైంది, ప్రేమతోనే ఈ కార్యము ముగింపబడుతుంది. అది దేవుని యొక్క విశ్వ ప్రణాళిక అయి ఉన్నది. కాబట్టి ఎవ్రీథింగ్ స్టార్టెడ్ విత్ లవ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ ఎండ్ ఇన్ లవ్ అని మనం గుర్తించాలి. వాడు దేవుడిని ప్రేమిస్తాం. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గైకొంటాడు. క్లియర్ గా చెప్తున్నాడు. కాబట్టి ప్రేమ ఆత్మఫలాల్లో మొట్టమొదటిది ప్రేమ. అందుకని పౌలు కూడా అంటూ ఉంటాడు, నేను దూత భాషలు మాట్లాడినాను, నేను ఏమి చేసినాను, ప్రేమ లేని వాడినైతే నేను పెద్దోటే. ప్రేమ కలిగి జీవించు. వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ యూనిటీ. యూనిటీ ఉంటుంది. అక్కడ ఏకత్వం ఉంటుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఎట్టి రీతిగా ఏకంగా ఉన్నారో అట్టి రీతిగా దేవుని ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు మన సమాజంలో, మన కుటుంబంలో, మన వర్క్ ప్లేసెస్ లో కూడా ఆ ప్రేమని మనం ప్రదర్శించగలిగితే
క్రీస్తు ప్రేమని మనలో నుంచి వాళ్ళు చూడగలితే, అనుభవించగలితే, నేర్చుకోగలితే ఎంత బాగుంటుంది. సహోదరుల ఐక్యంగా కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఈరోజు ప్రేమ లేని రోజుల్లో ఉంటున్నాం. మనకి మాలిన లోక ప్రేమలతో ఉంటున్నాం. నేను దేవుని ప్రేమని దూరం చేసుకునే వాళ్ళే ఉంటుంది. కాబట్టి నేటి నుంచి అన్న ఈ లోకపరమైన తాత్కాలికమైన ఈ ప్రేమలు కాదు మనకు కావాల్సింది. మనం ఆయన ప్రేమల నుంచి ఉండాలి. ఆయన ప్రేమను కలిగి మనం జీవించాలి. ఆ ప్రేమనే నిన్ను బలపరుస్తుంది, ఆ ప్రేమనే నిన్ను నడిపిస్తుంది అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. లూకా సువార్త చూస్తే 19వ అధ్యాయము 1 నుంచి 10 వాక్యం. ఆయన సంచరించుచు ప్రవేశించి నా గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అని ఒక పేరు గలవాడు. యేసు ఎవరో అని చూడగోరను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి అతన్ని చూచుటకు ఒక మేడ చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఇక్కడ చూసావా, ఫస్ట్ జక్కయ్య స్టోరీలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, జక్కయ్య ఎవరు అంటే ఆయన ఒక సుంకపు గుత్తదారుడు, వడ్డీ వ్యాపారి. వడ్డీల మీద ధనము సంపాదించుకున్నాడు. ఆయన ధనవంతుడు అంట. ఇంకా ధనమున్నాడికి దేవుడు ఎందుకంటే, కానీ జక్కయ్యలో ఉన్న బ్యూటీ ఏంటి తెలుసా? ఏసయ్య గురించి విన్నాడు, ఏసయ్య కనుక వస్తున్నాడు. కానీ నేను పొట్టివాడిని కనుక, నేను ఆయన చూడలేదు కనుక, ఈ దారిలో ఆయన వచ్చినప్పుడు నేను ముందుగానే తెలుసుకొని నేను ఆయనని చూడాలి అనే ఒక ఆసక్తిని ఆయన అక్కడ ప్రదర్శించి ఉన్నాడు. ఆసక్తిని, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తా అన్న దేవుడు రానే వచ్చాడు. కరెక్ట్ జక్కయ్యకి చెట్టు దగ్గర ఆగాడు. జక్కయ్య దిగరా, నేను ఇంట్లో ఉండాలి కానీ. ఒకటి జక్కయ్య ఉన్న ఫస్ట్ బ్యూటీ ఏంటంటే ఆశ ఉన్నది. ఏం ఆశ ఉన్నది అంటే ప్రభుని చూడాలని ఆశ ఉన్నది. రెండోది ఏంటి తెలుసా? జక్కయ్య ప్రభు స్వరము వినడానికి ఆయనకి అవకాశం అనుకుంటున్నది. మనం కూడా అటు రీతిగా ఆసక్తిని కనపరచాలి దేవుని సన్నిధిలో. అయ్యా నేను చూడాలి. పాట పాడినంత మాత్రాన్ని మనం బయట చూస్తాం లేదు. నీకు ఆశ, నీ హృదయ అంతరంగాలు ఎరిగిన వాడు, నీ అంతరంగంలో నీ గురించి ఒక ఆశ ఉన్నదా ప్రభు మీద? ప్రభుని అటు రీతిగా నువ్వు గాఢంగా ప్రేమించడానికి నువ్వు సిద్ధపడి ఉన్నావా? నీ ప్రభు తప్ప నాకు ఏమొద్దు. జక్కయ్య అదే అంత ఉన్నప్పటికీ కూడా వాటి మీద ఆయన మనసుని లక్ష్య పెట్టలేదు. ఆయన మనసు అంతా ఎక్కడ ఉందంటే ఏసయ్యని చూడాలంటే, ఏదేమైనప్పటికీ కష్టపడాలా, ఏమైనా చేయాలా, ఆ ఏసయ్య నేను చూడాలి అని ఆసక్తిని కనపరచు. ఆ వాక్యంలో మనం కింద చదువుకుంటూ వస్తే, జక్కయ్య ఏసయ్య మాటని విని వెంటనే లోబడి దిగి వచ్చి ఆయనని తన ఇంట్లో చేర్చుకున్నాడు. ఇది ఆత్మీయ అర్థం ఏంటి అంటే, ఆయన స్వరము వింటున్నాం కానీ ఆయనని మనం ఇంకా మన జీవితాల్లో హృదయాల్లో చేర్చుకోలేని వారిగా మనము ఉంటున్నాము. నేనన్నా ఆయన స్వరం వింటున్నామా? నిజంగా జక్కయ్య అనే ఆశ కనపరిచి ఆసక్తితోని నువ్వు కానీ ఆయన మాటలని లోనికి నువ్వు చేర్చుకుంటే కనుక, జక్కయ్య ఇంట్లో ఒక చక్కటి మాట్లాడతాడు. జక్కయ్య ఇంతకాలం జక్కయ్య ఏసయ్య చూడగానే, ఏసయ్య వడ్డీ తీసుకొని ఇచ్చేసినావు, వడ్డీ తీసుకొని దోచుకున్నావు అందరినీ, నువ్వు ఆ డబ్బులు ఇచ్చేయని ఏసయ్య చెప్పలే. కానీ ఏసయ్య చూడగానే జక్కయ్య ప్రాణంతటే చాలా చెప్తున్నాడు. ఏమని తెలుసా? నేను ఇంత ఎవరెవరి దగ్గరికి తీసుకున్న వాళ్ళకి 4 వంతులు ఎక్కువ ఇచ్చేస్తున్నావా? ఎందుకంటే ఈ అక్రమమైనది, అన్యాయమైనది నాకు ఏమాత్రము వద్దు. నువ్వే నాకు దొరుకుండగా ఇంకా నాకేమి కావాలి అని మొత్తం తీసుకుని అది పంచిపెట్టేశాడు. అప్పుడు ప్రభు అంటాడు, నేడే మీకు రక్షణ, మీ ఇంటికి రక్షణ వచ్చింది. ప్రభుని చేర్చుకో. హృదయంలో ఈ లోకంలో ఉన్న వాటికి చోటు ఇవ్వదు, ప్రభుకి చోటు సిద్ధపరచుకో. జక్కయ్యలాగా నిజమైన ఆసక్తిని కనపరచు. నిజంగా జక్కయ్యలాగా ఆయన మాటకి విధేయత చూపు. జక్కయ్యలాగా
నువ్వు కానీ ప్రభుని నీ హృదయంలోకి నువ్వు ఈరోజు ఆహ్వానించగలిగితే ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, ఇదిగో నేను తలుపు దగ్గర నుంచొని తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము వినిన ఎడల, తలుపు తీసిన ఎడల నేను లోపలికి వస్తాను, వాళ్ళతో నేను భోజనము చేస్తాను. కాబట్టి లెట్ us open our hearts to God. దేవుడికి చెప్తారు, ప్రభా నామకార్థ క్రైస్తవ జీవితం నాకు చాలా అలసిపోయాను, కానీ నాకు నిజ క్రైస్తవ జీవితం ప్రయత్నం చేయాలి. నా హృదయాన్ని నీ కొరకు నేను తెలుస్తుండగా నువ్వు రాయిన ఆ రక్షణని, ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని నేను ఎట్టి రీతిగా కలిగి జీవించాలో, నా జీవితంలో ఎంతకాలం ఉన్నప్పటికీ ఆ అనుభవాలు కూడా మనం నడిపించాయి. కానీ మనము దేవునికి కానీ ఈరోజు మన హృదయము మనము తెరవగలితే, ఆయన ఆహ్వానించగలితే ఆ రక్షణ అనేది దేవుడు ఇస్తాడు. ఆల్రెడీ మేము రక్షణ పొందుకున్నాం కదా, మన రక్షణ ఏంటి అంటారా? ఈ రక్షణ పొందుకున్నా కానీ రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాం. రక్షణ ఆనందము జక్కయ్యకి అనుగ్రహింపబడ్డది, ఎందుకంటే యేసయ్యని ఆయన ఇంట్లోకి ఆహ్వానించాడు. సంతోషంగా ఆయన మాటకి విధేయత చూపాడు, చేసిన తప్పిదాలన్నీ ఒప్పుకున్నాడు, సరి సమానంగా అందరికీ న్యాయం చేసేస్తాడు. ఆ రక్షణ ఆనందాన్ని సంపాదించుకున్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా రక్షింపబడ్డాము, రక్షణ ఆనందం లేదు, పోగొట్టుకున్నాము. దేవుడు ఇచ్చిన రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాము. ఎందుకు? కారణం ఏంటి అంటే ఈ లోకపరమైన వ్యక్తిని మన హృదయంలో చేర్చుకొని దేవుని స్థలాన్ని కూడా దోచుకున్న వారిపై వచ్చాం. అందుకనే రక్షింపబడ్డాము కానీ చచ్చిన స్థితిలోనే వచ్చాం. పేరుకేమే రక్షింపబడ్డారు కానీ చచ్చిన స్థితిలోనే ఉన్నారు. ఉంటే చల్లగైనా ఉండదు, వెచ్చగైనా ఉండదు. దూరవెచ్చ స్థితిలో ఉన్నట్టు ఆయన నోటితో చుట్టూ వేస్తున్నా అంటున్నాను. అంటే మన జీవితాలు వ్యక్తిగతంగా ఎట్లా ఉంటాయి, ఎట్టి రీతిగా ప్రభుత్వాన్ని నడుచుకుంటున్నాం. ఒక్కసారి మనము పరిశీలన చేసుకొని ఈరోజు చెక్కయ్య వాళ్ళ ప్రభా నన్ను నీలో చేర్చుకుంటాను, నేను నాలో చేర్చుకుంటానయ్యా, ఆ రక్షణ పోగొట్టుకున్న రక్షణ ఆనందాన్ని తిరిగి నాకు అనుగ్రహించి ప్రభు అని దేవుడు నడుపుక దేవుడు తప్పక సహాయం చేస్తాడు. దేవుడు ప్రతి కృప మనందరికీ అనుగ్రహించి మనం లోపరిచి చిన్న ప్రార్థన చేస్తూ, పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు ప్రభా. నీ ప్రజలుగా మేము ఉంటున్నాం కానీ ప్రభా, నీ స్వరము వినలేని వారుగా, నీ స్వరాట్కినైనా మేము లోబడిన వారుగా ప్రభా మేము ఉంటున్నాం. మా హృదయాలమైనా మేము కఠినపరుచుకోవాలి ప్రభా. నీ మాటలతో మేము ముచ్చుకోలేమకుండా ప్రభా, అనవసరమైన తాత్కాలికమైన వాటిని అన్నింటినీ ప్రభా మేము చేర్చుకొని ప్రభా మీకు దూరం అయిపోయిన ప్రభా మమ్మల్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు మమ్మల్ని ప్రేమించారు, కృపని విస్తరింపజేశారు, సజీవ లెక్కలో ఉంచారు. మరొక తరుణమునైనా నీ సన్నిధికి వచ్చి ప్రభా, మరొక మాట నీ సన్నిధికి వచ్చినైనా నీ మాటలు వినడానికైనా నువ్వు చేసిన ఈ సహాయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ వాక్యం విన్న మేము ప్రభా, విన్న వాక్యాన్ని విడిచిపెట్టగా ప్రభా, ఆ వాక్యాన్నినైనా మేము అర్థము చేసుకొని దాన్ని మా హృదయంలో చేర్చుకొని ప్రభా, మా హృదయాలనైనా మేము కఠినపరుచుకోక ప్రభా, నీ సన్నిధిలో ప్రతి ఒక్క తప్పిదాన్నినైనా మేము యథార్థ హృదయంతో ఒప్పుకొని నిజమైన పశ్చాత్తాప హృదయమునైనా నీ సన్నిధిలో ప్రభా నీకు అనిపించే కృపలు మా ప్రతి ఒక్కరికి మేము దయచేయాలన్న రాత్రి హృదయాన్ని మేము తీసివేయండి ప్రభా. మాంసం హృదయాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. మేము ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నామో మేము మాకు తెలియపరచండి అయ్యా. మేము భయంకరమైన పరిస్థితుల్లో వచ్చిన మేము మాకు లేవనెత్తండి అయ్యా. ఇక మేము ఏ మాత్రమునైనా ఈ లోకంలో పడి ఉండకుండా, ఈ లోకంలో మోసపోకుండా ప్రభా నీ మాటలకి విధేయత చూపి ప్రభా మా జీవితాలనైనా మేము బాగుపరుచుకునే కృపను మా ప్రతి ఒక్కరికి దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు ప్రభా. వాళ్ళ బిడ్డలందరూ వాక్యం విని ఉన్నారయ్యా. ఆ వాక్యాన్ని నైనా వారు నెమరు వేసుకుంటూ ప్రభా వాళ్ళ జీవితాన్ని నైనా సంపూర్ణంగా నీకు సమర్పించుకునే కృపను అటువంటి నడిపింపునైనా ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి. ఇతర బిడ్డలనైనా ప్రయాణాల్లో ఉంటున్నారో ఆ బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. క్షేమమైన ప్రయాణాలైనా బిడ్డలకి మీరు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీరు ఎక్కడ ప్రతి ఒక్క బిడ్డలు మీరు కాచి కాబట్టి ప్రతి ఒక్క కుటుంబాన్నినైనా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలనైనా మీరు దర్శించండి. మీ వెలుగుతోనైనా బిడ్డలు నింపబడే కృపను దయచేయండి. మీ జీవవాక్యము చేతనైనా ప్రతి దినమునైనా అది భుజిస్తూనైనా దాన్ని చదువుతుంటైనా నూతన బలము శక్తి ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించండి. ప్రతి దినమునైనా మీ వాక్యం సెలవిస్తున్న రీతిగా ప్రభా నీటి చేతనైనా వాక్యము చేత ఉదక స్నానం చేయగల ప్రతి దిన మాకు అనుభవంలోనైనా మమ్మల్ని మీరు నడిపించండి. మీరే మాకు తోడుగా ఉండండి. వాక్యంలోనైనా మమ్మల్ని ఎదిగింపచేయండి అయినా మీ పరిశుద్ధ ఆత్మని మేము పొందుకొని ప్రభా ఎట్టి రీతిగా మేము నడుచుకోవాలి, ఎట్టి రీతిగా నీకు ఆత్మకు సిద్ధపడదు
మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేసినట్టు నా జీవితాల ద్వారా మీరు ఘనతమై మాత్రం మనం పొందుకుంటున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.